హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు కైలాసం శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు పవన్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అనంతరం వీర జవాన్ మురళీ నాయక్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్, టీడీపీ నాయకులు పిఎల్ రావు, చైతన్య కుమార్, చెంచు కిషోర్ బాబు, బీజేపీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఇందుకూరుపేట మండలంలో ఈరోజు జరిగిన తిరంగా ర్యాలీని యువత మరియు ప్రజా సంఘాలు, నాయకులు, అన్ని పార్టీల నాయకులందరూ కలిసి విజయవంతం చేసిన దానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం. తిరంగా యాత్రకి విశేషంగా తరలిగా వచ్చిన ఇందుకూరుపేట మండల నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు, ముఖ్యంగా భారతదేశ పౌరులకు అందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈ పెహల్గాం దాడిలో పాకిస్తాన్ ముష్కరులు చేసిన మారణకాండకు మన సైనికులకు జోహార్లు తెలుపుతూ వారికి మేమున్నాం, భారతదేశం అంతా ఒక్కటై ఉన్నాం, మీకు అండగా ఎప్పుడు మా ప్రాణాలకు అర్పించడానికి మేమున్నాం అంటూ మేము ఈ తిరంగా యాత్ర వాళ్ళకు మద్దతుగా జరపడం జరిగింది. దీనికి పాకిస్తాన్కి ఒకటే హెచ్చరిస్తున్నాను, పాకిస్తాన్ ముష్కరులు చేసిన దాడికి అండగా పాకిస్తాన్ సైన్యం అంతా ఏదో వాళ్ళ ప్రజలు పోయినట్టుగా మన మీదకి దండయాత్రకు వచ్చింది. మోడీ గారు ఊరుకోరు, మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పి మీరు మా ఆడపడుచులకు చెప్పారు. మోడీ గారికి చెప్పుకున్నారు, దాని రియాక్షన్ మీరు చూశారు. 3 రోజుల్లోనే మీరు తోక ముడిచి జారుకొని వెనక్కి పోయి తలదాచుకున్నారు. మీకు తలదాచుకునేదానికి చోటు కూడా లేకుండా చేస్తారు. అదే భారతదేశం యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క ఐక్యత. గుర్తుంచుకోండి, ఈ దాడి, మేము చేసిన దాడి, మా సైనికులు చేసిన దాడి ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసి వచ్చింది. వాళ్ళకు ఒక హెచ్చరిక పంపించడం జరిగింది. తెలుసుకోండి, భారతదేశం అంటే ఎక్కడో చిన్నది అనుకోబాకండి, భారతదేశం చాలా గొప్పది. ఇక్కడ ప్రజల ప్రతి ఒక్కరిలో నరాల్లో ప్రవహించేది భారతదేశం కీర్తి కోసం మరణానికైనా సరే సిద్ధపడే వాళ్ళే. ఇది గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే భారతదేశం వైపు కన్నెత్తి చూడాలనుకుంటే ఇక్కడ ఒక మోడీ గారు ఉన్నారు. కన్నెత్తి చూస్తే మిసైల్ లాగా దూసుకొచ్చి మిమ్మల్ని మట్టు పెడతారని చెప్పేసి గుర్తు పెట్టుకోండి. ఇదే మా అందరి తరపున, భారతదేశం తరపున నేను హెచ్చరిక మీకు పంపిస్తున్నాను, గుర్తు పెట్టుకోండి. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. నాక్ మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.